అక్టోబర్ 2వ తారీఖు నాటికి 85 లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. తప్పకుండా 100% జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఎన్నికల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చాం. రాష్ట్రం మొత్తం చెత్త అయిపోయింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. కుక్కలు జింపిన విస్తరి చేశారు. అతలాకుతలం చేశారు. ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు. మాట్లాడితే కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, చాలా అరాచకాన్ని సృష్టించారు. మళ్ళీ మేము వస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందులో భాగంగానే ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, ఈ రెండు కావాలంటే సుపరిపాలన, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన, ఎక్కడా డైవర్షన్ లేదు. నేను ఒకటే చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను. 2047కి మీ అందరికీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి, మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక. ఇది సాధించి తీరతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, మన ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. నాకెప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తే పాత ఈస్ట్ గోదావరి జిల్లా అందరికంటే మంచి మనసున్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే చిన్నరాజప్ప గారి ఉపన్యాసం విన్నారు, గట్టిగా కూడా మాట్లాడు అంటే మాటల్లో కూడా సౌమ్యం గడపడే జిల్లా, ఏకైక జిల్లా ఈ ఈస్ట్ గోదావరి జిల్లా అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మంచి మనసు ఉండేవాళ్ళు. అలాంటి ఈ జిల్లాలో కూడా రౌడీజం జరిగింది. అవన్నీ గడచిన చరిత్ర. అయితే ఈరోజు నేను ఆలోచించింది, ముందు ఇక్కడి నుంచి ప్రారంభమై చెత్తని ఏ విధంగా సంపద చేయొచ్చునో ఆలోచిస్తున్నాం. అనేక మార్గాలు ఉన్నాయి. ఇంటి దగ్గరనే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, అదే మరి ఒకేసారి వాడే ప్లాస్టిక్ నిషేధం చేయడం, ఈ వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో రీసైక్లింగ్ పంపేయడం, ఇవన్నిటికీ ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చాం. ఈ రోజే నేను వెళ్ళాను, ఇక్కడ ఒక వెహికల్ కూడా పంపిస్తున్నాం. ఆ వెహికల్లో మీ ఇంట్లో ప్లాస్టిక్ కానీ అదే మరిగా ఈ వేస్ట్ కానీ లేకపోతే అనేక రకాలైన పాత వస్తువులుంటే అవన్నీ ఒక రేటు వారిగా ఇచ్చి వాళ్ళు అవన్నీ తీసుకొని మీకు ఏ వస్తువులు కావాలన్నా అక్కడికక్కడే దాన్ని ధరగట్టి మీకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. అంటే మీరు ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు, ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ను కూడా 10 రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఈరోజు పెద్దాపురంలో తొందరలోనే మన మిత్రులు చెప్పారు, 15 మెగావాట్ల సామర్థ్యంతో 330 కోట్లతో వేస్ట్ ఎనర్జీ ఈ జిల్లాలో ఉండే అన్ని మున్సిపాలిటీలు వచ్చి చెత్తంతా తీసుకొచ్చి అందులో నుంచి కరెంటు ఉత్పత్తి చేయబోతున్నాం. కరెక్ట్గా ఈ రోజు నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం. మన వాళ్ళు 2 ఏళ్ళు అంటున్నారు, కానీ నేను 18 నెలల్లోనే పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక అంచెల వారిగా, ఏది కూడా ఒక రోజు కాదు. అందుకని
ఎక్కడికక్కడ కార్యక్రమాలు ఇచ్చి ఒక ముఖ్యమంత్రిగా నేను ప్రతి 3వ శనివారం ఒక ఊరికొచ్చి ఆ ఊరిలో ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ మీద కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ నెలలో మీరు చూస్తే వర్షాకాల సమయంలో అనేకమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం తాగే నీళ్ల నుంచి కానీ మన పరిసరాల్లో మస్కిటోస్ వచ్చి మస్కిటోకి సంబంధించిన దోమలకు సంబంధించిన రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా అనేక సందర్భాల్లో మీరు చూస్తే నిన్నే మేము ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం. ఏదే సర్క్యులర్ ఎకానమీ అని ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు. మన పొలంలో ఉండే వరి అంతా వాడిన తర్వాత గడ్డి ఉంటుంది. ఆ గడ్డి నుంచి కొన్ని అట్టపెట్టెలు తయారు చేసే పరిస్థితి వస్తుంది. కడాన సముద్రంలో నాచు ఉంటుంది. ఆ నాచు నుంచి ఈరోజు బయోకెమికల్ తయారు చేయొచ్చు, ప్రోటీన్ తయారు చేయొచ్చు, మెడిసిన్ తయారు చేయొచ్చు, అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తే 95% ఇళ్ల నుంచి పట్టణ ప్రాంతాల్లో ప్రతిరోజు చెత్త కలెక్ట్ చేస్తున్నారు. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో 48% కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఇండ్ల దగ్గరని దగ్గర 5 లక్షల కుటుంబాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఇంట్లో గార్డెన్కి వేసుకుంటున్నారు. ఇంకో పక్క 10,65,000 మంది కిచెన్ గార్డెన్లు, టెర్రస్ గార్డెన్తో అందరికీ ఒక ఆదర్శంగా మిగిలే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఇప్పుడే నేను చూశాను, ఇక్కడికి వచ్చినప్పుడు వర్షాలు పడ్డాయి. మన దగ్గర కంటే పైన ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో చాలా గ్రామాల్లో లంక గ్రామాలన్నీ కూడా మళ్లీ నీళ్లన్నీ వచ్చి ముంపు గురయ్యే పరిస్థితి వస్తే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. గోదావరిలో ఈరోజు 2వ అలర్ట్ ఇచ్చారు. దగ్గర 13 నుంచి 14 లక్షల క్యూసిక్స్ ఆఫ్ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఇది మొన్న కూడా నేను ఒక లెక్క కూడా చెప్పాను. ఇక్కడి నుంచి గోదావరిలో ప్రతి సంవత్సరం 2,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయే పరిస్థితికి వస్తున్నాయి. ఈ వానల వల్ల ఈరోజు మీరు చూస్తే దోమలు, ఇప్పుడే నేను ఆదేశాలు ఇచ్చాను. ఈ రాష్ట్రంలో దోమల్ని పూర్తిగా నివారించాలని. మీకు దోమల ద్వారా మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, చికెన్ గున్యా వస్తుంది. కొంతమందికి అయితే ప్లేట్లెట్లు పడిపోతాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. బలహీనం అయిపోతున్నారు. అందుకే ఈరోజు డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ మస్కిటోని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. మామూలుగా మనం ఒకప్పుడు ఫాగింగ్ ఇచ్చేవాళ్ళం, యాంటీ లారల్ ఆపరేషన్లు చేసేవాళ్ళం. ఇవన్నీ కూడా గడిచిన ప్రభుత్వం మొత్తం పడకేసింది. ప్రజారోగ్యం పైన చేతకన్నేశారు. చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇవన్నీ కూడా ఈరోజు మీరు చూస్తే మళ్ళీ సెటరైట్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను 14-19లో దోమల పైన యుద్ధం అన్నాను. యుద్ధం అంటే నన్ను ఎగతాళి చేశారు. అంటే ఇప్పుడు కాదు, నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదటి నుంచి మీరు చూస్తే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, ప్రభుత్వాల అసమర్థత వల్ల అంటువ్యాధులు వస్తున్నాయి. నీళ్లు సరిగా ఇవ్వకపోతే ఆ నీళ్లలో మురికి నీళ్లు కలిసిపోయి ఓసారి బోర్లో వచ్చే నీళ్లన్నీ కూడా కంటామినేషన్ అయిపోయి అనేక అంటువ్యాధులు వస్తున్నాయి. జీఈ కానీ ఇలాంటి రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. దోమల వల్ల నేను ఇప్పుడే చెప్పాను ఎలాంటి ఖర్చులు ఏమైనా సమస్యలు వస్తాయని. నేను ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్లో ఒక మాట చెప్పాను, అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు కనపడవు, అనారోగ్యం వచ్చినప్పుడే ఇబ్బందులు కనపడొస్తాయి. ఒక క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం చితికిపోతుంది.
ఒక అనారోగ్య సమస్య వస్తే మీరు కాదు బాధపడేది, మీ ఇంట్లో అందరూ బాధపడతారు. మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి. ఓసారి క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే లక్షల రూపాయలు కొన్ని ఇటీవల కాలంలో చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క వ్యాక్సిన్ 20 కోట్లు 30 కోట్లు, మనిషిని బ్రతికించుకోవాలి, 30 కోట్లు కావాలి, పేదవాళ్లకు దిక్కు లేదు. అలాంటి సందర్భాలు వస్తున్నాయంటే మన ఆరోగ్యం పైన దృష్టి పెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. పేదవాడి ఆరోగ్యం కోసం ఏం చేయాలనో చేస్తాం. ఇప్పుడే చినరాజప్ప గారు చెప్పారు, ఇక్కడ ఒక 100 పడకల ఆసుపత్రి అవసరమని. ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రైవేటు వ్యక్తులు మేనేజ్ చేసేట్టుగా 100 పడకల ఆసుపత్రి ఈ పెద్దాపురంలో పెట్టించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఒకే మాట చెప్పాం. మాకు సంపద సృష్టించడం తెలుసు, ఆదాయాన్ని పెంచడం తెలుసు. అదే సమయంలో ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని అభివృద్ధిని సమతుల్యంతో ముందుకు తీసుకుపోతామని చెప్పాం. ఎప్పుడు కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే, లేకుంటే దోపిడీ విధానాలు చేస్తే ఆ వ్యవస్థ దీర్ఘకాలం మనుగడ సాధించలేదు. అనేక సార్లు నేను చెప్పింది, ఏ రాజకీయ పార్టీ అయితే, ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో అలాంటి వ్యక్తి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హత ఉంటుంది. దానివల్ల మీ జీవితాలు బాగుపడతాయి. నేను ఆ రోజు సూపర్ 6 అన్నాను. చాలా మంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు. ఎట్లా సాధ్యం కాదో చేసి చూపిస్తానని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నెలలో ఒక ఉదాహరణ చెప్తున్నా. మొదటి తారీఖున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 6 గంటల మీ ఇంటి దగ్గరికి వస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి ప్రభుత్వం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, బాగా చేశారని. రెండవ తేదీన 47 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాన్నాం. కేంద్రం 2,000, మనం 5,000 కలిపి 7,000 మీ అకౌంట్కి వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమయ్యా రైతులు గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇదే కాదు, 7వ తారీఖున మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం. జీఎస్టీ రీఎంబర్స్ చేస్తున్నాం. నేతన్న భరోసా కింద ప్రతి నేతన్నకు 25,000 రూపాయలు తొందరలోనే ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే రోజున నాయి బ్రాహ్మణులకి సెలూన్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు. ఇది కాకుండా 40,000 సెలూన్లకి ఈ లబ్ధి వస్తుంది. నిన్ననే మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తున్నా. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం. ఏమమ్మా ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నారా లేదా? మీరు ఉచిత బస్సు అంటే ఎగతాళి చేశారు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, డాక్రా సంఘాలు పెట్టింది నేనే, అవునా కాదా?
మా ఆడబిడ్డలను పైకి తీసుకొస్తానని చెప్పింది మొట్టమొదటిసారిగా నేనే, అవునా కాదా? వంట చేయాలంటే కష్టమని, అవసరమైతే మగవాళ్ళు కూడా చేయగలుగుతారని మొట్టమొదటిసారిగా దీపం కార్యక్రమం మీద వంట గ్యాస్ ఇచ్చానా లేదా మీకు? ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామా లేదా? ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మొబిలిటీ. ఈరోజు కొంతమంది ఆడబిడ్డలు పనిచేస్తారు. కాకినాడకు పోవాలంటే డబ్బులు కావాలి, రాజమండ్రి పోవాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఏమీ బాధ లేదు. చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు. అలాంటి వసతి కల్పించాం. కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా, లేదంటే తల్లిని చూసి రావాలన్నా, లేదంటే బోరు కొడితే రోజు పోతే లేనిపోని సమస్యలు వస్తాయి. అవసరం అనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా చేసుకునే ఏర్పాట్లు కల్పించాం. శ్రీశైలం పోవాలన్నా, సింహాచలం పోవాలన్నా, తిరుపతి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా మీకు అలాంటి ఏర్పాట్లు చేశాం. దీనికంటే సంక్షేమం ఏమైనా ఉంటుందా ఆడబిడ్డలు? మీరే చెప్పండి. మళ్ళీ మీరు అక్కడికి వెళితే భోజనం కూడా హోటల్ పోతే 100 రూపాయలు అవుతుందని 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నాం, అవునా కాదా? ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. అన్ని వర్గాలు ఆలోచిస్తున్నాం. మొన్నే మత్స్యకారులకి 25,000 రూపాయలు మత్స్యకారుల భరోసా కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశా. ఈరోజు సముద్రంలో ఉండే సీవీడ్ని మత్స్యకారు ఆడబిడ్డలు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతారని ఆలోచించి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే 1 కోటి మంది పైన ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు. నాకెంతంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు. అన్ని ప్రోగ్రాముల కంటే విజిబుల్ గా ఉచిత ప్రయాణం సూపర్ హిట్ అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరూ చెప్తున్నారు సూపర్ 6 సూపర్ హిట్, అవునా కాదా? అయితే గట్టి చెప్పండి, సూపర్ 6 సూపర్ 6. ఇలాంటి ఇప్పుడే ఇక్కడ ఈ మీటింగ్ లో చూశారు. నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం. నా పేదవాళ్ల పైన నాకుండే అభిమానం, బంగారు కుటుంబాలుగా పేదవాళ్ళందరినీ ఏర్పాటు చేశాం. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తున్నాం, ఇంకో పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నిన్ననే మీరు ఒకసారి చూస్తే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయాలని, అందులో డాక్రా సంఘాల్లో, మెప్మా సంఘాల్లో 1,00,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకో పక్క 10 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు ఇప్పటికే ఎంఓయూలు చేశాం. చాలా ప్రాజెక్టులు ప్రారంభించాం. నా ఉద్దేశం ఒకటి, ఎవరైతే ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలందరూ బాగా డబ్బులు సంపాదించే మార్గం చూపించాలన్న ఆలోచనతో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క పోలవరం మొన్నటి వరకు డయాఫామ్ వాల్ పోతే సర్వనాశనం చేసి మళ్లీ ఈరోజు గాడిన పెట్టి 2027లో జాతికి పోలవరాన్ని పూర్తి చేసి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది.
అమరావతి ప్రాజెక్టును కూడా ఇదే మారిగా నాశనం చేసి మళ్ళీ ఈరోజు అమరావతి ట్రాక్లో పెట్టాం. తొందరలోనే దీన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. అదే సమయంలో నేను ఆలోచించాను, ఈరోజు P3 ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు వేయాలన్నా, ఒక ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, ఒక పోర్ట్ కట్టాలన్నా ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు. అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేసి అందులో నుంచి యూజర్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. దీనివల్ల మనకు సంపద వచ్చింది. కానీ డబ్బులుండే వాళ్ళు బాగా సంపాదించారు. పేదవాళ్ళు రిలేటివ్గా ఇంకా కూడా ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ఒక ప్రభుత్వం ఆలోచించేది, కేంద్రం కూడా నిన్నే ఒక కార్యక్రమం ఆలోచించారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా పేదవాళ్లపైన భారం తగ్గాలంటే పన్నులను తగ్గించడానికి శ్రీకారం చుట్టారు. అక్టోబర్ నుంచి తొందరలోనే వస్తుంది, సింప్లిఫికేషన్ వస్తాయి. దీనివల్ల మీ మీద భారం తగ్గుతుంది, మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది, పరిశ్రమలు కూడా బ్రహ్మాండంగా పైకొచ్చే అవకాశం వస్తుంది. ఇది ఇంకొక తరం ఆర్థిక సంస్కరణలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సంస్కరణల్ని నరేంద్ర మోడీ గారు అక్కడ తీసుకొస్తే మన రాష్ట్రంలో మనం దాన్ని ఆదర్శంగా అమలు చేసి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనే సంకల్పంతో నేను ముందుకు పోతున్నా. అయితే నేను ఒక్క విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాం, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం, విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నాం, కేంద్రం నుంచి నిధులు సాధిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడినటువంటి ప్రాజెక్టు మళ్ళా ప్రైవేటు పరం కాకుండా 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి పనులు ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పనులన్నీ కూడా ఒకటి కాదు, మనం అనేక పనులు మీరు చేసుకుంటా పోతున్నాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ ఇంట్లో ఒక అమ్మాయిని ఇంకొక అబ్బాయికి ఇవ్వాలన్నా, ఒక అబ్బాయిని మీ ఇంటికి అల్లుడుగా తెచ్చుకోవాలన్నా, అంటే మామూలుగా పిల్లనివ్వాలన్నా, పిల్లని తెచ్చుకోవాలన్నా 10 సార్లు ఆలోచిస్తారు, 10 తరాలు చూస్తారు, నచ్చితేనే ఇస్తారు. అవునా కాదా? కానీ ఓటు మాత్రం మీరు అవి ఆలోచించరు. అందరూ ఎక్కువ ఓట్లు వేస్తారు. 5 సంవత్సరాలు నేను అడుగుతున్నా, ఈరోజు నేను ఈ పనులన్నీ చేసి నేను 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. చాలా మంది రాజకీయ నాయకులను చూశా. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయ పార్టీని నేను చూడలేదు. దీనికి మీరు ఆలోచిస్తే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకైనా టీవీ ఉందా అని అడుగుతున్నా. ఉందా ఎవరికైనా? తెలుగుదేశానికి టీవీ ఉందా? పవన్ కళ్యాణ్కి టీవీ ఉందా? బీజేపీకి టీవీ ఉందా? ఎవరికుంది టీవీ రాష్ట్రంలో? ఎవరికుంది? జగన్కు ఉంది. ఎవరికైనా పేపర్ ఉందా ఈ రాష్ట్రంలో? ఎవరికైనా ఉందమ్మా? ఎవరికుంది పేపరు? ఎందుకుంది పేపరు? అంటే పేపరు టీవీ పెట్టుకొని తప్పుడు వార్తలు వేయడానికి అది ఒక పేపర్ పెట్టుకున్నాడు, టీవీ పెట్టుకున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక విషయం, ఎవరైనా నేరాలు చేసి ఘోరాలు చేసి రాజకీయాల్లో మనుగడ సాధించారా ఇంతవరకు? ఎవరన్నా చేసినట్టు సాధించారమ్మా? నేను అడుగుతున్నా మీకు. అందులో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎవరన్నా మర్డర్లు చేసేవారంటే రాని కూడా రానిది, ఇక్కడికి జిల్లాకే రానిరు. అలాంటివన్నీ కూడా ఈరోజు నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇంకో పక్క అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు. దానికి ఒక పొలిటికల్ రాజకీయ పార్టీ పెట్టారు. నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు ఈ రాష్ట్రంలో
నక్సలిజం ఉండేది. ఆ రోజు నేను నక్సలైట్స్ పైన పోరాడాను. నా కోసరం కాదు, మీకు ప్రాణ రక్షణ ఉండాలి, మీ ఆస్తులకు రక్షణ ఉండాలని నక్సలైట్ల పైన పోరాడి నక్సలైట్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేసి నా మీదనే దాడి చేసినా నేను భయపడలేదు. రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉంటే నేను పూర్తిగా నిర్మూలించాను. ఇంకో పక్క హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ ఉంటే అవి కూడా మత విద్వేషాలన్నీ కంట్రోల్ చేశాం. ఈరోజు మీరు చూస్తామంటే మన రాష్ట్రంలో మొన్న మీరందరూ బ్రహ్మాండంగా స్పందించారు. నేను 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎప్పుడూ ఇవ్వనటువంటి మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద విక్టరీ రాలేదు. 94% మేము పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారు, బ్రహ్మాండంగా గెలిపించారు. ఇది ఒక చరిత్ర. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో లేదు. 11 మంది. ప్రతిపక్షం ఉండాలంటే 18 మంది పైన ఉండాలి, 19 మంది ఉండాలి. అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, కానీ బయట మాత్రం ఒక రాజకీయ పార్టీ ఉంది. ఆ రాజకీయ పార్టీని చూస్తే అది విష రాజకీయ పార్టీగా తయారైపోయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్రామం, మీ ఊర్లో దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారంటే మీ గ్రామంలో ఎవరైనా పిల్లల్ని తీసుకుంటారమ్మా? మీ ఊర్లో ఎవరైనా హత్యలు చేస్తున్నారంటే మీ ఊర్లో పిల్లనిస్తారని అడుగుతున్నా. అదే మరి ఒక రాష్ట్రానికి ఒక విశ్వసనీయత ఉంటుంది, ఒక నాయకుడికి ఒక విశ్వసనీయత ఉంటుంది. కానీ ఇటీవల కాలం నేను చూస్తున్నా, ఎప్పుడూ లేనటువంటి సమస్యలు చూస్తున్నా. ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తారు. అంటే మామూలుగా మీరు చూస్తే ఫేక్ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలు, ఇవే ప్రచారంగా చేసుకొని ముందుకు పోతున్నారు. నేను ఒక్క విషయం ఈ పెద్దాపురంలో అడుగుతున్నా. 10 సంవత్సరాలు 10 సంఘటనలు మీ దృష్టి తీసుకొస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి అర్హత ఉందా అని చెప్పి కోరుకుంటున్నా. వివేక హత్య, వివేకానంద రెడ్డి ఆ రాజకీయ పార్టీ నాయకుడికి సొంత చిన్నాన్న, తెల్లవారితో చనిపోయాడు. సాక్షి టీవీలో వచ్చింది గుండెపోటు. నేను కూడా నమ్మా. నేను అడుగుతున్నా, నెక్స్ట్ డే చూస్తే నా చేతిలోనే కత్తి పెట్టి నేనే చంపానని చూపించారు, నమ్మించారు. నమ్మిన వాళ్ళు ఓటేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనమే చూస్తున్నాం. అంటే ఒక తప్పుడు పని చేసి, తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళు రాజకీయాలకు అర్హులా అని చెప్పి ఆలోచించండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి డ్రామా ఆడి ఆ కోడికత్తి మీ జిల్లా వాడి పొడిచిన వ్యక్తి కూడా ఆ కోడికత్తి డ్రామా ఆడి నేనేదో అతనితో మాట్లాడి నేను చేయించానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అదొక మిస్టరీగా, అదొక డ్రామాగా తయారైపోయింది. 3వది, ఎలక్షన్ల ముందు గులకరాయి డ్రామా. ఎన్నికల సమయంలో గులకరాయి పిచ్చుకున్నారు. దానిపైన హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించారు. అక్కడ డ్రామా ఆడారు. డ్రామా ఆడి కడాన ఒక అమాయకుడిని చిత్రహింసలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే డయాఫామ్ వాలు, పోలవరం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. వీళ్ళు వచ్చి కాంట్రాక్ట్ను మార్చి, ఇంజనీర్లు మార్చి, గోదావరిలో ఒకసారి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది, ఉధృతంగా వస్తుంది. అలాంటిది పైన కట్టవలసిన అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టకుండా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే
డయాఫామ్ వాల్ కట్టుకోబోయింది. అది కూడా నా వల్ల పోయిందని 5 ఏళ్లు కట్టకుండా వదిలిపెడితే దాన్ని రెక్టిఫై చేసి ఇప్పుడు కట్టుకునే పరిస్థితికి వస్తున్నాం. అంటే చేసిన తప్పును వేరే వాళ్ళపైన నెట్టడం ధర్మమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు మీరందరూ గుర్తుపెట్టుకోండి, మేము ఇంటింటికి పోయి ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లంతా ప్రచారం చేస్తా ఉంటే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఇమ్మన్నాం. పింఛన్లు ఇమ్మంటే మే నెలలో పింఛన్లు ఇవ్వకుండా ముసలి వాళ్ళని తీసుకుపోయి అటు ఇటు తిప్పి ఒక 15 మందిని చంపేసి ఆ 15 మందిని నేను చంపేశానని నా మీద నెపవేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, వాలంటీర్లు లేరు, ఒక రోజులో మీకు పింఛన్ ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 గంటల్లో ఇస్తున్నా, అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, చెప్పండి అవునని. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే నేను ఎక్కడికి పోయినా నన్ను అడుగుతున్నారు, మీరు బాగానే పనిచేస్తున్నారు, మీ ఎన్డీఏ బాగుంది, బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పనులు బాగానే చేస్తారు అని సంతోషపడి అందరూ అడుగుతున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. దీనికి మీరందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు అందరికీ చెప్పాను, ఈ భూతాన్ని పాతాళంలో కంట్రోల్ చేశాం, ఇంకా తిరిగి రాదని చెప్పాను. కానీ ఇక్కడ చూస్తే అరుంధతి సినిమా చూశారా మీరు? జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉంటే చేలు పైకెత్తండి. ఓకే, ఏంటి డైలాగు?